మేనిఫెస్టోను అందరూ విడుదల చేస్తారు, కానీ దాన్ని నెరవేర్చేవారి నిజమైన నాయకుడని, అలాంటి నాయకుడు జగన్ మాత్రమేనని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలంలో తుత్తేకులంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన గ్రామంలో పూల వర్షంతో స్వాగతం పలికిన రోడ్ షోలో అడుగడుగున ఆయనకు మంచి స్పందన కనిపించింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గతంలో చాలా మంది నాయకులు ఎన్నికల హామీలిచ్చి నెరవేర్చకుండా ప్రజలు చులకన భావం ఏర్పరచుకున్నారని అన్నారు. చంద్రబాబు కూడా గతంలో ఎన్నో హామీలిచ్చి చివరకు మేనిఫెస్టోను కనపడకుండా చేసిన నాయకుడని అన్నారు. కానీ సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారని అన్నారు. అందుకే ఆయనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ఆయన చేయదగినవని మాత్రమే చెప్పారని అన్నారు. జగన్ చెప్తే చేస్తారని నమ్మకం ప్రజలు ఉందని, ఆయనను ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని అన్నారు. కొన్ని పథకాలకు డబ్బులు పెంచడంపై ప్రజల్లో అప్పుడే మంచి స్పందన కనిపిస్తుందని అన్నారు. మా విజయానికి ఈ మేనిఫెస్టో మరింత దోహదపడుతుందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామనేటువంటి ఒక ప్రణాళికను విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలు అందరూ కూడా విడుదల చేస్తారు, కానీ మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా దాన్ని గౌరవంతో నమ్మి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలోనే గొప్పతనం ఉందన్నమాట. చాలామంది చాలా హామీలు ఇస్తుంటారు ఎలక్షన్ అప్పుడు, తప్పుడు మేనిఫెస్టోలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఒక్కదాన్ని కూడా అమలు చేయరు. మేనిఫెస్టోనే కనపడకుండా చేస్తారు. మనమంతా చూసినాం, పోయినసారి కూడా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోనే ఎక్కడ కూడా కనిపించకుండా మాయం చేసేసింది. ఎందుకంటే మేనిఫెస్టో అనేది వాళ్ళకు ఒక గౌరవం అయింది కదా, ప్రజలకు ఇచ్చే హామీలు ఇవన్నీ కూడా ఓట్లు వేయించుకోవడానికి తప్ప ప్రజలను వాటికి అమలు చేసి వాళ్ళ మన్ననలు పొందడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా మేనిఫెస్టో చెప్పిన దాంట్లో 99.5% అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడినాడు. రాజకీయ నాయకులంటే, లేకపోతే మంత్రులంటే, పరిపాలన అంటే నమ్మకాలు పోతున్నటువంటి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ కూడా అమలు చేయడం అనేది ప్రజలంతా కూడా ఈరోజు చాలా గౌరవిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు జగన్ గారు మేనిఫెస్టో ఏది పడితే అది చెప్పి మోసం చేసేవాడు, ఏది చేయగలమో అదే చెప్పాడు. అందుకని నవరత్నాలని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పినాడు. ఆ నవరత్నాలు కూడా ఇంకా మెరుగుపరిచి ప్రజలకు సేవలు అందిస్తామనేటువంటి చెప్పినాడు. ఒక చేయూత విషయంలో కూడా మనం చూసాం, గతంలో 70,000 75,000 వస్తే ఈసారి 1,50,000 రూపాయల వరకు చేయూత ద్వారా మహిళలకి, వీళ్ళకి 45 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా అందజేస్తామనే మాట చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద కూడా గతంలో 13,750 రూపాయలు ఇస్తే ఈసారి దాన్ని 16,500 పైగా పెంచి 5 ఏళ్లలో కూడా రైతు భరోసా 80,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తామనేటువంటి చెప్పాడు. అట్లాంటిది ఇంకా మేనిఫెస్టో నేను వచ్చేటప్పుడే చూసా, పైన హెడ్డింగ్స్ మాత్రమే, పూర్తిగా చూసిన తర్వాత మనం స్పందించవచ్చు. ఏమైనా కూడా జగన్ మేనిఫెస్టో ఏం చెప్తే అది అమలు పరుస్తాడు. వాళ్ళలాగా రుణమాఫీలు అని చెప్పి, లేకపోతే మహిళా సంఘాల అప్పులు రద్దు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిపోయేకి మాటలు చెప్పేవాడు కాదనేది నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.